హాయ్! చాలామంది మేము డైలీ 2 టైమ్స్, 3 టైమ్స్ బ్రష్ చేస్తా ఉంటాం. 10 మినిట్స్, 20 మినిట్స్ కూడా బ్రష్ చేస్తా ఉంటాం. అయినా కూడా మాకు క్యావిటీస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇది ఎందువల్ల జరుగుతుంది అని అడుగుతా ఉంటారు. వీళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ బ్రష్ చేయడం అనేది ఫైన్. కాకపోతే వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఫాలో అవ్వకపోవడం వల్ల వాళ్ళు తీసుకున్న ఆహారం మొత్తం ఫుడ్ లాచ్‌మెంట్ జరుగుతా ఉంటుంది. సో, ఎప్పుడైతే ఫుడ్ లాచ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా యాక్టివ్‌గా ఉంటాయి. సో, బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్‌గా ఇట్ విల్ లీడ్ టు క్యావిటీస్. సో ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ యర్ టూత్. సో ఈ వీడియోలో ప్రాపర్గా బ్రష్ చేసుకోవటం ఎలా, ఏ టెక్నిక్ యూస్ చేసి బ్రష్ చేసుకోవాలి అండ్ చాలామందికి చాలా జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎలాంటి టూత్ బ్రష్ వాడాలి, ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి, ఎంత టూత్ పేస్ట్ వాడాలి. సో ఇలాంటి జనరల్ డౌట్స్ అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రోహిత. సో ఫస్ట్ మనం ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ఇట్లా హారిజాంటల్గా బ్రష్ చేస్తూ ఉంటారు. ఇలా హారిజాంటల్గా బ్రష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పళ్ళ మధ్యలో ఏదైతే ఫుడ్ పార్టికల్స్ ఉంటాయో అవి ప్రాపర్గా క్లీన్ అవ్వవు అండ్ అక్కడే ఉండిపోతాయి. సో అలా ప్రాపర్గా క్లీన్ అవ్వకపోవటం వల్ల బ్యాక్టీరియా యాక్టివ్గా ఉంటుంది. సో దానివల్ల క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో హారిజాంటల్ బ్రషింగ్ మీరు 10 మినిట్స్ చేసినా 4 టైమ్స్ చేసినా కూడా ఎలాంటి యూజ్ ఉండదు. సో మీరు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి అంటే మీ బ్రష్ యొక్క బ్రిజిల్స్ని 45 డిగ్రీస్ యాంగులేషన్ అంటే స్లైట్గా యాంగులేటెడ్గా పెట్టాలి అండ్ చిగురికి పంటికి మధ్యలో ఇట్లా బ్రష్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇట్లా బ్రష్ ప్లేస్ చేశాక మీకు డౌన్వర్డ్ మూమెంట్ ఇవ్వాలి. సో ఇట్లా డౌన్వర్డ్ మూమెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి టీత్ మధ్యలో ఉన్న గ్యాప్స్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్ కూడా ప్రాపర్గా క్లీన్ అవుతాయి. సో ఇట్లా స్లైట్గా బ్రిజిల్స్ యాంగులేటెడ్గా పెట్టి కిందకి డౌన్వర్డ్ మోషన్ అనేది ఇవ్వాలి. ఆల్ఎల్స్ బ్యాక్ టీత్కి మీరు సర్క్యులర్ మోషన్ కూడా ఇవ్వచ్చు. పై టీత్ కింద టీత్ జాయిన్ చేసుకుని ఇట్లా సర్క్యులర్ మోషన్లా కూడా చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ప్రతి సర్ఫేస్ ఆఫ్ ద టూత్కి కవర్ చేయాలి. అంటే ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇలా అప్ టు ద లాస్ట్ టూత్ మీకు లోపల దంతాలు ఉంటాయి కదా, సో లాస్ట్ టూత్ వరకు సేమ్ అదే ప్రాసెస్ అన్నది కంటిన్యూ చేయాలి. ఇవి మనకి బయట సైడ్ ఉండే సర్ఫేసెస్. ఇవి మాత్రమే కాకుండా మనకి అంగిల్ వైపు ఉండే సర్ఫేస్ టూత్ సర్ఫేస్ ఉంటుంది అండ్ కింద నాలుగు వైపు ఉండే టూత్ సర్ఫేసెస్ ఉంటాయి. సో వాటిని ఏంటంటే ఇట్లా సేమ్ అంతే స్లైట్లా యాంగులేటెడ్గా పెట్టి లోపల సైడ్ మనం పైన జాలో లోపల సైడ్, కింద జాలో లోపల సైడ్ సర్ఫేసెస్ ఆఫ్ ద టూత్ కూడా మళ్ళీ సేమ్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ లోపల సైడ్ వరకు సేమ్ అలానే క్లీన్ చేసుకోవాలి. అండ్ చాలామంది నెగ్లెక్ట్ చేసే రీజన్ ఏంటి అంటే ఫ్రంట్ టూత్లో లోపల సర్ఫేస్ ఉంటుంది. సో దాన్ని ఇలా బ్రిజిల్స్ ఇలా స్లైట్గా అప్వర్డ్ పెట్టి కిందకి డౌన్వర్డ్ మోషన్. కింద జా అయితే ఈ బ్రిజిల్స్ ఇట్లా స్లైట్గా యాంగ్లేటెడ్ పెట్టుకుని అప్వర్డ్ మోషన్ ఇస్తాం. పై దానికి డౌన్వర్డ్, కింద దానికి అప్వర్డ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మూమెంట్ ఇస్తే ఆ ఫుడ్ లాడ్జ్మెంట్ ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కునే బయటికి రావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అండ్ కింద జాలో చూసుకుంటే లోపల ఇక్కడ టంగ్ స్పేస్ ఉంటుంది. సో టంగ్ స్పేస్ ఉన్న సైడ్స్ని కూడా సేమ్ అంతే బ్రిజిల్స్ ఇట్లా పెట్టుకొని అప్వర్డ్ మోషన్ ఇస్తే ఆ సర్ఫేసెస్ అన్ని క్లీన్ అవుతాయి. అండ్ కింద దవడలో మీరు ప్రాపర్గా క్లీన్ చేసుకోవాల్సింది అండ్ చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఏరియా ఏంటి అంటే మనకి నాలుక ఉంటుంది అండ్ కింద టీత్ ఉంటాయి కదా, దాని యొక్క లోపల సర్ఫేస్ అనమాట. సో ఇది లోపల సర్ఫేస్ ఇక్కడ ఏంటంటే సలైవా ఎక్కువ పూల్ అయిపోతుంది. సో గార కూడా ఈ టూత్కి ఎక్కువ పడతా ఉంటుంది. సో మీరు బ్రషింగ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే కింద టీత్కి ఇలా అప్వర్డ్ మోషన్ ఇవ్వాలి. స్లైట్గా యాంగులేటెడ్గా పెట్టి స్లైట్గా అప్వర్డ్ మోషన్ ఇవ్వాలి. సో మీరు క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ప్రతి టూత్ సర్ఫేస్ కవర్ అవుతుందా లేదా మీరు కిందకి ఆర్ పైకి మోషన్ ఇవ్వాలి అండ్ హారిజాంటల్ మూమెంట్స్ అనేవి అస్సలు ఇవ్వద్దు. ఇలా ఎక్కువ హారిజాంటల్ మూమెంట్స్ ఇవ్వడం వల్ల ప్రాపర్గా క్లీన్ అవ్వకపోగా మీకు పైన టూత్ సర్ఫేస్ అనేది అరిగిపోతూ ఉంటుంది. సో దీనివల్ల మళ్ళీ డిఫరెంట్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ టెక్నిక్ ఉంటుంది. కాకపోతే మీరు బ్రష్ యూస్ చేసుకునేటప్పుడు చిన్నపిల్లలు హెడ్ సైజ్ చిన్నగా ఉండేలాగా చూసుకోండి. అండ్ వాళ్ళకి ఈ మూమెంట్స్ కనుక ప్రాపర్గా రావట్లేదు అనుకుంటే యూ కెన్ గివ్ దెమ్ సర్క్యులర్ మోషన్స్. సో ఇట్లా సర్క్యులర్గా చేయటం నేర్పిస్తే ఏమవుతుందంటే ఫుడ్ పార్టికల్స్ అనేవి ప్రాపర్గా క్లీన్ అయిపోతాయి. సెకండ్ వన్, హౌ టు చూస్ ద టూత్ బ్రష్. సో మనం మార్కెట్లో కనుక చూసుకుంటే జనరల్గా టూత్ బ్రష్లో ఇట్లా రాసి ఉంటుంది సాఫ్ట్, హార్డ్, మీడియం అని. ఇవేంటంటే బ్రిజిల్స్ యొక్క మనకి థిక్నెస్ అనమాట. సో జనరల్గా మీకు గమ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే కనుక సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్ని యూస్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ లేవు నార్మల్గా ఉన్నప్పుడు మీరు మీడియం బ్రిజిల్స్ బ్రషెస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ బెటర్ టు అవాయిడ్ హార్డ్ బ్రిజిల్స్. హార్డ్ బ్రిజిల్స్ ఏంటంటే అవి చాలా హార్డ్గా ఉంటాయి. దీనివల్ల పైన ఎనామిల్ లేయర్ అనేది పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో హార్డ్ బ్రిజిల్ బ్రషెస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది.
థర్డ్ వన్ అండ్ చాలా మంది అడిగేది ఏంటిది అంటే టూత్‌పేస్ట్. మేము ఏ టూత్‌పేస్ట్ వాడాలి అని అడుగుతా ఉంటారు. జనరల్‌గా మీకు ఏ డెంటల్ ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు మీరు ఏ టూత్‌పేస్ట్ వాడుకున్నా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే మీరు కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే సరైన పద్ధతిలో ఇందాక చెప్పిన విధంగా బ్రష్ చేస్తున్నారా లేదా అన్నది మాత్రమే వెరీ ఇంపార్టెంట్. సో, అది గనుక మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే ఎలాంటి టూత్‌పేస్ట్ సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లమ్ ఉండదు. సో, టూత్‌పేస్ట్ గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ అంటే పళ్ళు జుమ్ అంటున్నట్టు అలాంటి ప్రాబ్లమ్స్ గనుక ఉంటే మీరు డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ అని ఉంటాయి. సో, వాటిల్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి కేరీస్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి పళ్ళు త్వరగా పుచ్చిపోతా ఉంటాయి. సో, వాళ్ళకి యాంటీ క్యావిటీ టూత్‌పేస్ట్ ఉంటాయి. అండ్ ఫ్లోరిడేటెడ్ టూత్‌పేస్ట్ ఉంటాయి. సో, మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి మీ టూత్‌పేస్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఏ టూత్‌పేస్ట్ వాడుకున్నా ప్రాబ్లమ్ లేదు. అండ్ చిన్న పిల్లలకి బిలో 2 ఇయర్స్ అయితే అసలు టూత్‌పేస్ట్ అవసరం లేదు. అండ్ అబౌవ్ 2 ఇయర్స్ పిల్లలకి కూడా ఓన్లీ గ్రెయిన్ సైజ్ అంటే మనకి బియ్యపు గింజ అంత టూత్‌పేస్ట్ వాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి యూజువల్‌గా ఫ్లోరిడేటెడ్ టూత్‌పేస్ట్ అడ్వైస్ చేస్తా ఉంటారు. ఎక్కువ ఫ్లోరిడేటెడ్ టూత్‌పేస్ట్ ఇచ్చినా కూడా డీమినరలైజేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, చిన్న పిల్లల్లో కేవలం గ్రెయిన్ సైజ్ టూత్‌పేస్ట్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ పెద్దవాళ్ళలో పీ సైజ్ అంటే బఠానీ గింజంత టూత్‌పేస్ట్ వాడుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. సో, వీటన్నిటితో పాటు మీరు కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాపర్‌గా టంగ్ క్లీన్ చేసుకోండి. సో, దీనివల్ల బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ ఫ్లాసింగ్ చేయండి. రీసెంట్ టైమ్స్‌లో వాటర్ ఫ్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి వాటిని ట్రై చేసి చూడండి. టూత్ పిక్స్ యూజ్ చేయొద్దు. మౌత్ వాషెస్ ఎక్కువ కాలం పాటు యూజ్ చేయొద్దు. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయండి. ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేసి బ్రష్ చేయండి. సో, ఈ టిప్స్ అన్నిటిని జాగ్రత్తగా పాటిస్తే మీరు డెంటల్ ప్రాబ్లమ్స్‌ని చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.